ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ గ్రంథ పఠనమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు బైబిల్ పఠనము నిర్గమాకాండము ప్రత్యేకం. ఎవరు రాశారు? మోషే. ఎప్పుడు రాశారు? క్రీస్తుకు పూర్వము 1445 నుంచి 1404 సంవత్సరం మధ్యలో. ఎన్ని అధ్యాయములు? 40 అధ్యాయులు. ఎన్ని వచనములు? 1213. ఎన్నవ పుస్తకము? 2వ పుస్తకము. ఎవరు ముఖ్యమైన వ్యక్తులు? మోషే, ఫరో, అహరోను, మిరియాం. ఏవి మూలవాక్యములు? నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించెదను. నిర్గమాకాండము 6:6. రెండవది, ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగినటువంటి రాత్రి. ఇజ్రాయేలులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగినటువంటి రాత్రి ఇదే. నిర్గమాకాండము 12:40 నుంచి 42. దానినే పస్కా పండుగ అని పిలిచారు. మూడవది, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు. సమస్త భూమియు అదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే. నిర్గమాకాండము 19:5-6 వరకు. 1-4 అధ్యాయాలు ఇజ్రాయేలు ఐగుప్తుల్లో బానిసలుగా మగ్గిపోవడం. 5-15 అధ్యాయాల వరకు దేవుడు ఐగుప్తు పంపించిన 10 తెగుళ్ళు. 16-18 వరకు ఇజ్రాయేలు అరణ్య ప్రయాణము సీనాయి వైపు. 19-40 అధ్యాయాలు దేవుని నిబంధన, ప్రత్యక్ష గుడారం ఏర్పాటు, 10 ఆజ్ఞలు, 52 ఇతర ఆజ్ఞలు. 32-34 అధ్యాయం ఇజ్రాయేలీలు దేవుని నిబంధనను ఉల్లంఘించి వారు పూజించుటకు దూడను చేసుకొని దేవునికి కోపము రేపిరి. 35-40 అధ్యాయాలు మోషే ప్రత్యక్ష గుడారం నిర్మించుట, దేవుని మహిమ దిగివచ్చుట. ఏమిటి నిర్గమాకాండము అనే మాటకు అర్థం? బయటకు వెళ్ళుట లేదా ప్రయాణం. ఎందుకు రాశారు? బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలను దేవుడు విడిపించి వారికి వాగ్దాన భూమిని ఇవ్వబోతున్నాడు. నూతన రాజ్యములో ప్రవేశిస్తున్న తన ప్రజలకు రాజ్యాంగముగా ధర్మశాస్త్రము కావలను గనుక తన ప్రజలు నివసించే రాజ్యానికి రాజ్యముగా ఈ గ్రంథాన్ని దేవుడు మోషే ద్వారా అనుగ్రహించాడు. ఏమి సూచిస్తుంది? అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని 400 సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉన్న ఇజ్రాయేలీలను విడిపించి ఏ రీతిగా వారిని